నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తెలంగాణ ఉభయ సభలో గవర్నర్ ప్రసంగం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ప్రసంగంపై ఉత్కంఠ. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. తుఫాన్ ఎఫెక్ట్, పెన్షన్ పెంపుపై చర్చ. ఇవాళ బీజేపీ ముఖ్య నేతల సమావేశం. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్ష. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్. రిమ్స్ లో కొనసాగుతున్న మెడికల్ ఆందోళన. డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, విజృంభిస్తున్న చలిగాలులు. ఆఖరి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చిత్తు. టీ20 సిరీస్ ను సమన్ చేసిన భారత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ప్రజావానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజాభవన్ కు వస్తున్నారు. ప్రజాభవన్ దగ్గర ఇవాళ ఉదయం నుంచే జనం బారులు తీరారు. ఆర్జీలను ఇచ్చేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. బేగంపేట నుంచి పంజాగుట్ట వరకు భారీ క్యూ లైన్ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి గత కొద్ది రోజులుగా విశేష స్పందన వస్తుంది. ఇక దాంతో ప్రతిరోజు కంటే కూడా ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం కావడంతో ఉదయాన్నే చాలా పెద్ద ఎత్తున ప్రజలు వారి ఫిర్యాదులను చేసేందుకు ప్రగతి భవన్ కి తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇన్నాళ్ల పాటు వారికి పరిష్కార మార్గం లభించకపోవడంతో ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి వారందరూ కూడా ఇక ప్రజా దర్బార్ కు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదట ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినప్పుడు కొద్ది రోజుల్లోనే దాదాపు ఒక 5,000 మంది తమ ఫిర్యాదులను చేయడం జరిగింది. ఇక దాంతో ప్రతి రోజు కన్నా కూడా వారంలో 2 రోజులు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ కూడా కేటాయిస్తున్నారు. వారి ఫిర్యాదు చేయగానే వారికి ఫోన్ మెసేజ్ కూడా వస్తుంది, ఫిర్యాదు నెంబరు. అయితే దాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉంది ఏంటి అనేది కూడా ఆ అక్నాలెడ్జ్మెంట్ లో వచ్చినటువంటి నెంబర్ ద్వారా కూడా తెలుసుకునేందుకు ఉపయోగపడదు. దీనికి సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ రోజు శుక్రవారం కావడంతో ఉదయాన్నే చాలా పెద్ద ఎత్తున తమ ఫిర్యాదులను చేసేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రగతి భవన్ వద్ద భారీ క్యూ లైన్లలో వేచి ఉన్నారు ప్రజలు. రైట్ వేణు, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసన మండలి శాసనసభ సంయుక్త సమావేశం ఉదయం 11:30 ప్రారంభం కానుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. నిన్న అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై గవర్నర్ ప్రసంగంపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గం ఆమోదించిన ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ ఉభయ సభల ముందు ఉంచనున్నారు. దీనిపై మరింత సమాచారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, ఈరోజు ఉదయం 11:30 గంటలకు తెలంగాణ అసెంబ్లీ అంటే ఉభయ సభలను ఉద్దేశించి అటు అసెంబ్లీ ఇటు శాసన మండలిని ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. దీనికి సంబంధించి నిన్న స్పీకర్ ఎన్నిక తర్వాత రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈరోజు గవర్నర్ ప్రసంగం పైన నిన్న కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. అయితే గవర్నర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, ప్రభుత్వ విధి విధానాలు, లక్ష్యాలు గవర్నర్ ప్రసంగంలో ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక గత ప్రభుత్వానికి సంబంధించి భారీ ఎత్తున అవినీతి జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగింది, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ పెద్ద ఎత్తున నూతన ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఆ శాఖల వారీగా శ్వేతపత్రాలు సైతం విడుదల చేస్తామంటూ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ విధి విధానాలు, పనితీరుపైన చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలను ప్రజల్లోకి హామీలుగా ఇచ్చింది. 2 గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఈ 2 పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మిగిలిన 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికే ప్రజలకు హామీ ఇచ్చింది. అదేవిధంగా నూతన ప్రభుత్వ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గవర్నర్ ప్రసంగంలో ఉండబోతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి, వాస్తవానికి రేపు గవర్నర్ ప్రసంగం, ఈరోజు గవర్నర్ ప్రసంగం అయిపోతుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ వాయిదా పడుతుంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ ఉంటుంది. అయితే రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగించాలా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలను 4-5 రోజులు పొడిగించాలా అనే దానిపైన ఈరోజు జరిగే బీఏసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గవర్నర్ ప్రసంగంపైనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తయారు చేసిన నోటు, అంటే ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, లక్ష్యాలు, విధి విధానాలు, ప్రజలకు ఏం చేయాలి అనే దానిపైన గవర్నర్ ప్రసంగంపైనే ప్రధానంగా అందరి దృష్టి కేంద్రీకృతం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం, ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ పైన ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడంతో పాటు అక్కడ అవినీతి జరిగింది, దానిపైన విచారణ చేయిస్తామంటూ కూడా ప్రకటన చేయడంతో దానిపైన ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏమైనా అంశాలను పొందుపరిచిందా లేదా అనేది మాత్రం గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మాత్రం మనకు తెలిసే అవకాశం మాత్రం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగంపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, 6 గ్యారంటీల హామీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తాము ఏం చేయదలుచుకున్నది గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచింది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల సమావేశం కానున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీలో బీజేపీ పక్షనేత ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. దీనితో పాటు అసెంబ్లీలో బీజేపీ పక్షనేత ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించనుంది. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిత్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ 8 చోట్ల విజయం సాధించిన తర్వాత తొలిసారిగా ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించగా జాతీయ నేతలు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్గు, అదేవిధంగా సునీల్ బన్సాలీతో పాటు పార్లమెంట్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తో పాటు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించడం, దాని మీద సమీక్ష జరపడంతో పాటు పార్లమెంటు ఎన్నికలకు కూడా బీజేపీ సిద్ధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి, తెలంగాణలో అత్యధిక స్థానాల్లో పార్లమెంట్ సభ్యులు గెలిచే విధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలన్నటువంటి విషయం మీద ఈ రోజు చర్చ జరుగుతుంది. అదే విధంగా తెలంగాణలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాలను కూడా విశ్లేషించడంతో పాటు 8 మంది ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలలో ఎవరిని బీజేపీ పక్ష నేతగా నియమించాలనేటువంటి విషయం మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించారు. ప్రధానంగా విశ్వకర్మ అంటే ఆ పథకాన్ని ప్రజలకు చేరువ చేయడంలో బీజేపీ కింది స్థాయి నేతలు, అదేవిధంగా బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు జిల్లా నాయకులు కూడా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ఆ పథకంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు చెందే విధంగా ఈ పథకాన్ని తీసుకువెళ్ళాలి. అదేవిధంగా కేంద్రం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుంది, ఆ లబ్ధిదారులకు కావాల్సినటువంటి ఆ అర్హతలు ఏంటి అనే విషయం మీద కూడా బీజేపీ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందిస్తుంది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఇక్కడ తెలంగాణ నుంచి విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను ఈ రోజు రూపొందించుతున్నారు. ఈ కార్యక్రమంతో పాటు తర్వాత జాతీయ నేతలు, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందిస్తున్నారు. మొత్తంగా ఈ రోజు ముఖ్య నేతలు తెలంగాణ బీజేపీ బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నిత్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 7 రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, పార్టీ శాసనసభ పక్షనేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు. ఆసుపత్రి నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్, నందినగర్లో ఇంటికి రానున్నారు. ఆసుపత్రిలో కేసీఆర్ను పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు పరామర్శించారు. పెద్దమ్మ తల్లి ఆలయ అర్చకులు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దీవించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు ఇవాల్టి నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే 0 టికెట్ జారీ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోలు ఉండగా అన్ని రకాల బస్సులు కలిపి సగటున
3.50 లక్షల కిలోమీటర్ల మేర నడుస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 207 ఎక్స్ప్రెస్లు, 459 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి 2.60 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థలాలకు వెళ్తున్నారు. ఇందులో దాదాపు 55% మంది మహిళా ప్రయాణికులే ఉండగా ఉచిత ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య మరో 10% పైగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో బాలికలు, యువతులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు. టికెట్లు కూడా ఇవ్వలేదు. రోజు ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి. ఇక ఇవాల్టి నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధృవీకరణను తెలిపే ఆధార్ కార్డును, ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి 0 టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. సీఎం జగన్ మరో కీలక హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పెన్షన్ 3,000 రూపాయల పెంపుపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన ఈ హామీలపై చర్చిస్తారు. అలాగే ఇటీవల వచ్చిన మీచాన్ తుఫాన్ సాయంతో పాటు జనవరి నెలలో అమలు చేయాల్సిన పథకాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరగనుంది. సీఎం జగన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు. 2018 ఎన్నికలకు ముందు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధికారంలోకి వస్తే పెన్షన్లను 3,000 వరకు పెంచుకుంటూ వెళ్తానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా వృద్ధాప్య పెన్షన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక వచ్చే జనవరి నుంచి పెన్షన్ 3,000 చేస్తానని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. దీంతో ఈ కేబినెట్ సమావేశంలో పెన్షన్ 3,000 పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జనవరిలో అమలు చేరున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా పథకాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు పెంచాలని సీఎం జగన్ తాజాగా నిర్ణయించారు. ఈ నెల 18న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యానికి సాయం పెంపుపై చర్చించే ఛాన్స్ ఉంది. ఇటీవల వచ్చిన మిచాంగ్ తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సీఎం జగన్ కూడా స్వయంగా తుపాను బాధిత జిల్లాలో పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. జరిగిన పంట నష్టంపై అడిగి తెలుసుకున్నారు. కేబినెట్ భేటీలో మిచాంగ్ తుపాను కారణంగా జరిగిన నష్టం, రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ మంత్రులతో విడిగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కేబినెట్లోని 3 మంత్రులకు ఇప్పటికే స్థానచలనం కలిగించారు. రానున్న రోజుల్లో ఇంకా కొన్ని మార్పులుండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తర్వాత జరిగిన పరిణామాలు, భవిష్యత్ నిర్ణయాలపై సీఎం మంత్రులతో చర్చిస్తారు. అలాగే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మంత్రులు పార్టీ గెలుపు కోసం ఇంకా ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలు ప్రారంభం కాకముందే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టీడీపీ నేతలు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారంటూ వైసీపీ, కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి దొంగ ఓట్లపై కంప్లైంట్ చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. అటు టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్ నాయుడు సైతం ఈసీని కలిసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేర్లు నమోదయ్యాయని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేసి దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం TDPmanifesto.com. TDPmanifesto.com లో ఓటర్ ఎంటైజ్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైజ్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే టీడీపీ ఎంగేజ్డ్ ఇన్ ఎంటైజ్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఓటర్స్ త్రూ వెబ్ అప్లికేషన్ TDPmanifesto.com in violation of 123 of Representation of Pupils Act. అంటే ఇండియన్ పీనల్ కోడ్లో 170 సెక్షన్ 170 సెక్షన్ 171B 171C 417 419 అన్నిటినీ కూడా వైలేట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్కి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపీలు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని ఎంపీ కనకమేడల అన్నారు. ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. వైసీపీ నేతలు చేసే అవకతవకలు బయటకు రాకుండా దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కనకమేడల ఆరోపించారు. మా ముందే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చినట్టుగా మేము గమనించాం. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళు చేసే అవకతవకలు బయటికి రాకుండా ఉండటానికి దొంగ అన్నట్టుగా ముందుగానే వాళ్ళు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మా మీద ఏదో చెప్పేసి వెళ్ళిపోవాలని. దుర్మార్గం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం అధికారంలో ఉన్న వాళ్లే కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీదనే. అదేంటో పరిస్థితి అర్థం కావట్లేదు. అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ చేతిలో అధికార యంత్రాంగాన్ని ఒకటి పెట్టుకున్నారు, ఇంకో పక్కన ప్యారలల్ యంత్రాంగాన్ని నియమించారు. వాలంటీర్లని, గృహ సారథులని ఇట్లా పేర్లతో పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని పెట్టి ఓటర్ వార్డుల్లోనూ డివిజన్లోనూ వాళ్ళని ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి, ఓటర్ల ఎన్యూమరేషన్ కి వాళ్ళని ప్రతినిధులుగా పెట్టి వాళ్ళని సూపర్వైజర్ చేసి రియల్ యంత్రాంగాన్ని భయభ్రాంతులను చేసి ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. మొత్తానికి పరస్పర ఫిర్యాదులతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో పావులు కదుపుతున్నాయి. వైసీపీ, టీడీపీ ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఉద్యనానికి కొత్త ఊపిరిలూదారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. పలాసలో నిర్మించిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి. అదే సమయంలో విపక్షాలకు తనదైన శైలిలో చురకలంటించారు జగన్. పవన్ కంటే బర్రెలకే ఎంతో నయమంటూ సెటైర్లు వేశారు ఏపీ సీఎం. ఏళ్ల తరబడి ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. అలాగే ఇక్కడి ప్రజలకు సురక్షిత నీటిని అందించే లక్ష్యంతో 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుచరధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు సీఎం. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 3 బ్లాకులుగా 4 అంతస్తుల్లో ఆసుపత్రి నిర్మాణం చేశారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానన్నారు వైఎస్ జగన్. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చామని తెలిపారాయన. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఈ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందిస్తామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యను పట్టించుకోలేదని విమర్శించారు ఏపీ సీఎం. అసలు సొంత నియోజకవర్గాన్నే పట్టించుకొని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఎందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదల ప్రాణాలంటే టీడీపీ అధినేతకు లెక్కే లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. ఈ పెద్ద మనిషి గురించి 4 మాటలు చెప్పాలి అని అంటే, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇక దత్తపుత్రుడంటూ పవన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి. ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని అన్న ఆయన తెలంగాణలో తన దత్తపుత్రుణ్ణి పోటీలో పెట్టారని విమర్శించారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్కి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి, ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజకవర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. అటు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. కనీసం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఆరోపించిన ఆయన వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదంటూ ఆరోపించారు. ఇరిగేషన్ పైన పూర్తిగా శీతకన్నేశారు. మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే, ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. మొదటిది అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి,
అది పట్టించుకునే పరిస్థితులు లేరు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను పోయొచ్చు వచ్చాను. పొలిటికల్ విమర్శల సంగతి ఎలా ఉన్నా ఉద్దానంలో తమ కోసం రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి అందుబాటులోకి రావడంపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంటు లోపల బయట కలర్ స్మోక్ ఘటనలో సూత్రధారి లలిత్ జూను పోలీసులు అరెస్ట్ చేశారు. లలిత్ జూను ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్ జూ కోల్కతాకు చెందిన ఓ ఉపాధ్యాయుడిగా గుర్తించారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఆయన లొంగిపోయాడు. పార్లమెంట్ లోపల బయట కలర్ స్మోక్ ఘటనలో సూత్రధారి లలిత్ జూను పోలీసులు అరెస్ట్ చేశారు. లలిత్ జూను ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత్ జూ కోల్కతాకు చెందిన ఓ ఉపాధ్యాయుడిగా గుర్తించారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి ఆయన లొంగిపోయాడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.